అంబాస్తుతి లేదా దేవి అశ్వధాటి స్తోత్రంలో 7వ శ్లోకము. జ్ఞంకాకరే వపుషి కంకాళ రక్తపుషి కంకాదిపక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ కంకారి మేహి గిరిజా సంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాసమాన సుమనో ఝుంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాసవక్త్ర కమలా శశి సంకాసవక్త్ర కమలా. కాళిదాసు మహాకవి గిరిజ అని ఆ జగన్మాతను సంబోధిస్తున్నాడు. గిరిజ అంటే గిరిరాజ తనయ, హిమవంతుని యొక్క పుత్రి పార్వతీదేవి. అలాగే ఈ గిరిరాజ పుత్రికగా మాత్రమే కాకుండా గిరిజ అనే దానికి మల్లెతీగ అని కూడా ఇంకొక అర్థం ఉంది. ఈ మల్లెతీగ అనేటువంటిది ఎంత లావణ్యంగా సుకుమారంగా ఉంటుందో, దాని యొక్క పుష్పాలు, ఆ మల్లెపూలు ఎటువంటి సుగంధ పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాయో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తల్లి యొక్క అనుగ్రహము కూడా అంత పరిమళ భరితంగా ఉంటుంది అనేటువంటి భావంతో ఆయన ఆ తల్లిని ఇలా స్తుతిస్తున్నాడు. ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాస వక్త్ర కమలాం. వక్త్ర కమలాం అంటే ముఖారవిందము, ముఖ పద్మము అనేటువంటిది. ఆ ముఖ పద్మం అనేటువంటిది ఎలా ఉంది అంటే, సాధారణంగా పువ్వుల చుట్టూ తుమ్మెదలు మకరందం కోసం వాలుతూ ఉంటాయి, గుమికూడుతూ ఉంటాయి అని చెప్పి మనం తెలుసుకుని ఉన్నాం. అయితే ఆ తల్లి ముఖ పద్మమునందు ఏ రకమైనటువంటి తుమ్మెద సమూహాలు కూడా వాలడం లేదు. ఝుంకారం అనేటువంటి నినాదం చేస్తూ భృంగతతి సమూహాలన్నీ కూడా మంకానుపేత కూడుకుని ఉండటం లేదు అని చెప్పి అంటున్నాడు. అంటే దాని భావం ఏమిటి అంటే, ఆ తల్లి యొక్క ముఖ పద్మంలో మకరందాన్ని ఇవి గ్రోలటం లేదా అంటే, ఇంతకుముందు శ్లోకాల్లో అలా తుమ్మెదల గుంపు ఆ తల్లి ముఖార విందాన్ని, చరణార విందాన్ని అవి ఆశ్రయించి ఉన్నాయని చెప్పి అనుకున్నాం. ఇక్కడ కవితా చమత్కారం ఎలా ఉంది అని అంటే, ఆ తల్లి శశి సంకాస వక్త్ర కమలాం అంటే షోడశ కళలతో ప్రకాశిస్తున్నటువంటి మచ్చలేనటువంటి చంద్రబింబంలా ఆ తల్లి ముఖం ప్రకాశిస్తోంది. ముఖపద్మము అలాగా వికసించి ఉంది, ప్రకాశవంతంగా ఉంది అని చెప్పి ఆ తల్లిని, ఆ గిరిజామాతను దర్శిస్తూ కాళిదాసు మహాకవి తన్ని తాను ఇలా ప్రశ్నించుకుంటూ పరోక్షంగా మన్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఏమిటది అంటే, జ్ఞంకాకరే వపుషి కంకాళ రక్తపుషి కంకాది పక్షి విషయే అని. జ్ఞంకాకరే అంటే ప్రారబ్ధవశాన మనకి వచ్చినటువంటి ఈ జన్మ, అంటే పూర్వజన్మ కర్మల ఫలితంగా ఉన్నటువంటి ఈ ప్రస్తుత జన్మని మనం ఎలాగా వినియోగిస్తున్నాము అని. కంకాళ రక్తపుషి కంకాది పక్షి విషయే అంటున్నాడు ఈయన. ఎలా ఉంది ఈ శరీరం అనేటువంటిది? వపుషి అంటే శరీరం అనుకున్నాం కదా. ఈ శరీరం ఎలా ఉంది అంటే అనేక రోగాలకు, కళంకాలకు ఇది నిలయమై ఉంది. అంతేకాదు జుగుప్సాకరమైనటువంటి రక్త మాంసాలతో, ఎముకలతో కూడినటువంటి అస్థిపంజరమయమై ఈ శరీరం అంతా కనిపిస్తుంది. అటువంటి ఈ శరీరం పట్ల మనం ఎందుకు భ్రాంతి పెంచుకుంటున్నాము? త్వం కామనామయసి కిం కారణం, ఎందువల్ల ఈ శరీర భ్రాంతిని నువ్వు పెంచి పోషించుకుంటున్నావు? ఆ శరీర సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు, ఆ దేహ భ్రాంతిని ఎందుకు కలిగి ఉంటున్నావు? కిం కారణం, ఎందుకంటే ఇది ఊపిరి పోయిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత ఈ దేహం కట్టెల పాలు లేదా పక్షుల పాలు కావాల్సిందే కదా, దేనికి పనికిరాదు. ఇది వెంట రాదు. వెంటొచ్చేది ఏమిటి అంటే పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం వల్లే మనకు మోక్షం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ దేహాన్ని, ఆ జగన్మాత మనకి ప్రసాదించినటువంటి ఈ మానవ దేహాన్ని తగుమాత్రం సంరక్షణ చేసుకుంటూ, పోషించుకుంటూ, దీన్ని ఒక సాధనంగా, ఆ జగన్మాత యొక్క అనుగ్రహం పొందడానికి సాధనంగా దీన్ని మలుచుకోవాలి అని చెప్పి ఆయన తన్ని తాను ప్రశ్నించుకుంటూ తనకి తాను సమాధానం చెప్పుకోవడం జరిగింది. మనం కూడా అంతే కదా. ఈ
వయసు పెరుగుతున్న కొద్దీ కూడా ఈ రూపలావణ్యాలు అనేటువంటివి తరిగిపోతూ ఉంటాయి. విషయవాంఛలు, భోగలాలసత ఇవన్నీ కూడా శరీరానికి అనేక రకాలైనటువంటి రోగాలు ఇస్తుంటాయి, మనశ్శాంతిని కరువు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, ఎంతవరకు మనము దీన్ని సాధనంగా మలుచుకుని ఆ జగన్మాత యొక్క లేదా మన యొక్క ఇష్టదైవం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేశాము అనేటువంటి. ఎందువల్లంటే ఈ జన్మ ముగిసిన తర్వాత మరు జన్మలో ఏమవుతామో మనకు తెలియదు. ఈ మానవ జన్మలోనే మనకి బుద్ధి, వివేకం అనేటువంటివి ఉన్నాయి. ఈ మానవ జన్మలోనే భగవంతుని గురించినటువంటి కాస్తో కూస్తో పరిజ్ఞానం అనేటువంటిది మనకి లభించింది. కాబట్టి ఇప్పుడు మనం ప్రశ్న చేసుకోవాలి, కిం కారణం, ఎందుకు ఇంకా దీన్ని పట్టుకుని ఈ దేహభ్రాంతిని పట్టుకుని మనం వేలాడుతున్నాము అని చెప్పేసి ఇక్కడ కాళిదాసు మహాకవి ప్రశ్నించడం జరిగింది. హృదయ పంకారిమే అంటున్నారు. హృదయం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది. ఆ జగన్మాత మహాత్ములైనటువంటి మునుల హృదయాల్లో సదా నివసిస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళు అన్నిటినీ వదిలేసి ఘోరమైనటువంటి తపస్సు సాధన చేయడం ద్వారా ఆ తల్లి యొక్క అనుగ్రహ ప్రాప్తి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి యొక్క హృదయంలో ఆ తల్లి నిరంతరము కూడా నిలిచి ఉంటుంది. అలా మన హృదయ గృహంలో ఆ తల్లిని ప్రతిష్ఠించుకుని ప్రేమ పెంచుకుని ఆత్మ చైతన్యంతో మనం ఆ తల్లి యొక్క భావనలో తాదాత్మ్యం చెందాలి అని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు ఆయన. ఎందుకంటే భావన మాత్ర సంతుష్టి కదా జగన్మాత. మనం భావించడం మొదలు పెడితే చాలు, మన యొక్క పాపాలన్నిటినీ కూడా పంకారిమే, మన యొక్క పాప పంకిలమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పోగొట్టేస్తుంది. దేవి మహాపాతక నాశిని అనుకున్నాం కదా. ఈ సంసార పంకంలో మునిగిపోయినటువంటి జనులను ఉద్ధరించేది ఆ తల్లే. అదేవిధంగా మన మనసులో ఉన్నటువంటి పాప పంకిలమైనటువంటి ఆలోచనలన్నిటినీ కూడా ఆ తల్లికి మనం చోటు కల్పించామా, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అడుగంటిపోతూ ఉంటాయి. పూర్తిగా నిర్మూలనం చేస్తుంది. మన హృదయం అంతా కూడా ఆ తల్లి ఆక్రమించుకుంటుంది. అలా హృదయ పంకారిమే గిరిజాం అంటున్నారు. అయితే ఇక్కడ మనకు ఒక ఆలోచన వస్తుంది. శంకాశిల నిశిత టంకాయమాన. ఎప్పుడు కూడా మనకేవో సందేహాలు వస్తూ ఉంటాయి. ఎవరైనా ఒక పూజ చెయ్యండి, ఈ పూజ చేస్తే మీకు ఫలితం ఒక 10 రోజుల్లో వస్తుంది, 20 రోజుల్లో వస్తుంది అంటారు, కోరిక తీరుతుంది అంటారు. సరే, వెంటనే మనం ఆ పూజ, ఆ వ్రతము లేదో ఆ పారాయణము ఏదో చేస్తాం. చేస్తున్నంతసేపు మనకు ఒక శంక ఉంటూనే ఉంటుంది, ఒక సందేహం ఉంటూనే ఉంటుంది, నిజంగా ఇలా జరుగుతుందా అని. లేదా చేసిన తర్వాత కూడా మనకి అది తీరకపోతే మళ్ళీ సంశయం వస్తుంది. మనం చేసాం కానీ ఆ జగదంబిక అనుగ్రహం మన మీద లేదు, ఆ దేవుడి దయ మన మీద లేదు అని, నాకు ఇలా విశ్వాసం ఉండటం లేదు అని చెప్పనమాట. అంటే ఇది మానవ సహజమైనటువంటి సంశయాత్మకమైనటువంటి మనసు కదా. ఇది సంకల్ప వికల్పాలకు లోనయ్యేటువంటిదే మనసు. అలా ఆ తల్లి పట్ల మనకి శంకలు ఉండడము, సంశయం ఉండడం అనేటువంటి సహజమైనటువంటి విషయమే. అయినప్పటికీ కూడా ఆ తల్లి ఏదో రూపంగా చెప్తూనే ఉంటుంది, ఈ దేహేంద్రియ సుఖాలు, ఈ కోరికలు ఇవన్నీ కూడా మిథ్యా అని భక్తులకు బోధిస్తూనే ఉంటుంది. ఇహపర బంధకాలను తొలగించుకుని శాశ్వతమైనటువంటి ఆత్మను భూతిని పొందడానికి కోసం ప్రయత్నం చేయండి అని ఏదో రూపంగా మనకి బోధ చేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ మోక్ష ప్రతిబంధకాలైనటువంటి సంశయాలు మనని పట్టి పీడిస్తూనే ఉంటాయి. అయితే కాళిదాస్ మహాకవి ఏం చెప్పంటున్నారంటే, ఈ సంశయాలనేటువంటి రాళ్లను శంకాశిల, శంక అంటే సంశయం, శిల సంశయాత్మకమైనటువంటి ఆ రాళ్లను నిశితటంకాయమాన, నిశటంకాయమాన పద అంటే ఆ తల్లి యొక్క పాదాలు ఈ సంశయాలనేటువంటి ఎంత దృఢమైనటువంటి రాళ్ళైనా పగలగొట్టడంలో దృఢమైనటువంటి ఉలులు వంటివి అని చెప్పన్నారు. అంటే ఆ తల్లి పాదాలను మనం పట్టుకుంటే, దృఢంగా పట్టుకుంటే ఏదైనా సరే నీ చిత్తం ఇంకా అనేటువంటి విశ్వాసంతో గనక పట్టుకుని ఉంటే ఆ సంశయాలనేటువంటి రాళ్ళనన్నిటినీ కూడా ఉలుతో, ఇక్కడ ఉలి ఏమిటి, ఆ తల్లి పాదమే, ఆ పాదాలతో ఆ సంశయాలన్నిటినీ కూడా పోగొట్టేస్తుంది అని చెప్పి ఇక్కడ కవితా సారూప్యంగా కాళిదాస్ మహాకవి చెప్తున్నారు. అంటే మనకి ప్రబోధిస్తున్నటువంటిది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా
ఆ తల్లి పాదాలు నువ్వు విడవద్దు అని చెప్పి. అందుకోసమే కదా దేవతా సమూహాలన్నీ కూడా వాళ్ళకి నిత్యము ఏదో రకమైనటువంటి అసురుల వల్ల ఏదో రకమైనటువంటి ఆ యుద్ధాలు లేదా భయాలు లేదా వాడి వల్ల అనేక రకాలైనటువంటి హింసాత్మకమైనటువంటి కార్యకలాపాలు ఇవన్నీ ఉంటున్నా సరే ఎప్పటికప్పుడు వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకుంటూ ఆ దేవి పాదాల చెంత వాళ్ళు స్థిర సంకల్పంతో ఉన్నారు. ఆ పాదాలను వాళ్ళు ఆశ్రయించుకుని ఉన్నారు. పద సంకాస మానసుమనో, ఆ పాదాల దగ్గరే వాళ్ళు తుమ్మెదల సమూహంలా దేవతలందరూ కూడా ఝంకారం చేస్తూ ఆ తల్లి అనుగ్రహం అనేటువంటి మకరందాన్ని గ్రోలుతూ ఉన్నారు. అలాంటప్పుడు మానవుడివైనటువంటి నువ్వు ఈ సంశయాలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఎల్లప్పుడూ కూడా ఆ దేవి యొక్క పాదాలని చరణాలని నువ్వు నమ్ముకుని ఉండు అంటున్నాడు. ఇక్కడ మనకి ఏం జరగలేదు, ఏ వరవిమ్మలేదు అనేటువంటి దానికన్నా కూడా నువ్వు చూపెట్టాల్సినటువంటి కృతజ్ఞత, నీకింత చక్కటి ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని ఆ తల్లి ఇచ్చింది కదా, బుద్ధిని ఇచ్చింది కదా, వివేకాన్ని ఇచ్చింది కదా, ఇప్పటిదాకా నీ జీవితంలో జరిగినటువంటి శుభమైనటువంటి విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఆ తల్లి పట్ల కృతజ్ఞతగా ఉండు. నీకు ఏవైనా సరే అపకారం జరిగింది లేదా నీకు ఏదైనా కష్టం నష్టం వచ్చింది అంటే దాని శాతం ఎక్కువగా ఉందా, నువ్వు పొందినటువంటి సుఖాల శాతం ఎక్కువగా ఉందా అనేటువంటి దాన్ని నువ్వు బేరీజు వేసుకుని నువ్వు ఆ తల్లి పట్ల కృతజ్ఞతాభావంతో ఉండు. మిగతావన్నీ కూడా ఆ జగన్మాత చూసుకుంటుంది. మనకు మొదట్లోనే మనం చెప్పుకున్నాం, ప్రారబ్ధవశాన ఈ జన్మ అనేటువంటిది మనకి సిద్ధించబడింది అని చెప్పని. అలా కాళిదాసు మహాకవి కిం కారణం అని ప్రశ్న వేసుకుంటూ మనం ఈ దేహభ్రాంతి నుంచి బయటపడి ఆ తల్లి చరణార విందాల పట్ల ఏకాగ్రతాభావంతో ఉండాలని చెప్పి ప్రబోధించడం జరిగింది. మళ్ళీ ఒకసారి గానం చేసుకుందాం. న్యంకాకరే వపుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మేహి గిరిజాం సంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాసమాన సుమనో ఝుంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాస వక్త్రకమలా శశి సంకాస వక్త్రకమలా. 8వ శ్లోకము. జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హారలతికా రంభా కరీంద్ర కరదంబాపహోరుగతి డింబానురంజిత పద సంభావుదార పరిరంభాకురాత్ పులక దంభానురాగ పిసునా సంభాసురాభరణ గుంఫా సదా దిశతు శుంభాసురా ప్రహరణ శుంభాసురా ప్రహరణ. జగన్మాతను కాళిదాసు మహాకవి ఒక శృంగారమూర్తిగా, అనురాగ దేవతగా, ఇంకా పరాక్రమవంతురాలిగా, చెడును పారద్రోలి పిల్లలను సరైనటువంటి మార్గంలో పెట్టేటువంటి ఒక మాతృమూర్తిగా కూడా ఆయన దర్శించడం జరిగింది. ఆ తల్లి శృంగారమూర్తిగా, అనురాగమూర్తిగా ఎలా ఉందో ఇలా చెప్తున్నారాయన. జంభాది కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్యహారలతిక అంటున్నారు. జంభారి అంటే జంబాసుని సంహరించినటువంటి ఇంద్రుని యొక్క కుంభి అంటే ఏనుగైనటువంటి ఐరావతం. ఐరావతం అనేటువంటిది చాలా తెల్లగా ఉంటుంది అని, ఉన్నతమైనటువంటి కుంభస్థలాలకు అది ప్రతీక అని మనకు తెలిసినటువంటి విషయమే. అంటే ఆ తల్లి యొక్క స్తనాలను ఇక్కడ ఐరావతి యొక్క కుంభస్థనాలతో పోల్చడం జరిగింది. ఇది అంతర్లీనంగా ఉన్నటువంటి కవి యొక్క భావం. ఆ జంభారి కుంభి పృంధు కుంభాపహాసి, ఆ ఏనుగు యొక్క కుంభాలను అపహసించేటువంటి విధంగా కుచ సంభావ్య, ఆ తల్లి యొక్క కుచములు స్తనాలు అనేటువంటి ఉన్నాయి, వాటిపైన హారలతిక
ఇక్కడ కుచద్వయాన్ని వర్ణించడం అనేటువంటిది కాదు, ఆ కుచముల పైన అలంకరింపబడి ఉన్నటువంటి హారాల గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ చెప్పబడింది. ఆ జగదంబిక యొక్క మెడలో 3 వరుసల కంఠహారం ఉంటుంది. ఒక వరుస నవరత్నాలతోనూ, ఈ నవరత్నాలు ఆరోగ్యానికి, సౌభాగ్యానికి, సంపదకు చిహ్నాలు కదా. అలాగే ఇంకొక వరుస ముత్యాలతో చేసింది. ఆ రెంటినీ కలుపుతూ చింతాకం అనే పథకం ఉంటుంది. బంగారంతో చేసిన ఒక వరుస హారము కలిపి మొత్తం 3 వరుసల గొలుసు ఉంటుంది. అది కేవలము ఆభరణమే కాదు, ఈ నవరత్నాలు నవావరణకు ప్రతీక. త్రిగుణము అయిన స్వచ్ఛతకు మరో రూపం ముత్యాలు. ఇక చింతాకము భక్తులకు ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ప్రసాదిస్తూ వారి భక్తికి, తపశ్శక్తికి మెచ్చి వారి కోరుకునేటువంటి యోగ్యమైన కోరికలు తీర్చేటువంటి చింతామణి వంటిది. అలాంటి ఆభరణాన్ని ఆ తల్లి ధరించింది అని కుచ సంభావ్యహార లతిక అని. వాస్తవానికి ఆ తల్లి సర్వాలంకార శోభిత, ఆపాదమస్తకము దివ్యమైనటువంటి ఆభరణాలు కలిగి ఉంటుంది. కానీ ఆ ఆభరణాలు అనేటువంటి వాటికి ఒక విశిష్టత ఉంటుంది. వాటి యొక్క కూర్పు, గుంఫ అనగా కూర్పు. ఆ కూర్పు అనేటువంటిది ఎలా ఉంది అనంటే సురాభరణ గుంఫ. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆభరణాలు అనేవి చాలా మంగళకరంగా ఉంటాయి. ఇంతకుముందు శ్లోకాల్లో మనం ఆ తల్లి మంగళకరమైనటువంటి చిహ్నాలలో చెవులకు ధరించినటువంటి ఆభరణాలు, తాటంకాల గురించినటువంటి ప్రస్తావన వచ్చి ఉంది కదా. ఇలా ధరించేటువంటి ఆభరణాలు కూడా ఒక కళాత్మకమైనటువంటివి. ఏవి పడితే అవి ఆభరణాలు ఉన్నవన్నీ కూడా దిగవేసుకోవడం అనేటువంటిది కాదు. అవి ధరించడం వలన చూసేవారికి మనోహరంగా ఉండాలి, మనోజ్ఞంగా ఉండాలి, నయనాందకరంగా ఉండాలి, మీదు మిక్కిలి మంగళకరంగా ఉండాలి, మగని మనసు దోచుకునేలాగా ఉండాలి. అలా ఉండాలి. ఆభరణాల యొక్క సంఖ్య ఎంత ఉంది అనేటువంటిది కాదు, ధరించేటువంటి ఒక్క ఆభరణమైనా సరే అది కంటికి ఇంపుగా ఉందా లేదా అనేటువంటిది. జగన్మాత యొక్క ఆ సర్వాలంకార శోభితగా మనం ఆ తల్లిని దర్శించేటప్పుడు మనకు కనిపించేదంతా కూడా మంగళ స్వరూపమే. ఇంకా ఆ తల్లికి ఆ ముత్యాలంటే ఎక్కువ ప్రీతి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ ముత్యాలు అనేటువంటి వాటి వెనకాతలో కూడా ఒక చిన్న కథ ఉంది. శివుడు గజాసురుని సంహరించి అతడి శిరస్సు నుంచి రాలిపడిన ముత్యాలన్నీ కూడా ఏరి హారంగా కూర్చి పార్వతి గడసీమను అలంకరించాడని, తన ప్రియమైనటువంటి పత్నికి అనురాగంతో సమర్పించాడని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. అలా జంభారి కుంభ పృథు కృంభాపహాసి కుచ సంభావ్యహార లతిక అని చెప్పబడుతుంది. ఇంకా ఆ తల్లి యొక్క సౌందర్యం అనేటువంటి దాన్ని శృంగార రూపంగా ఎట్లా వర్ణించారు అంటే రంభాకరీంద్రకర దంబాపహోరుగతి అంటున్నారు. రంభ అంటే అరటి బోదలు, కరీంద్రకర అంటే శ్రేష్టమైనటువంటి ఏనుగు తొండం. ఈ అరటి బోదలు, ఈ కరీంద్రకర అంటే శ్రేష్టమైన ఏనుగు తొండల యొక్క దంభాన్ని, గర్వాన్ని అపహసించేటువంటి, పోగొట్టేటువంటి ఊరువులు కలది అంటే తొడలు కలది అని. రంభాకరీంద్రకర దంబాపహోరుగతి, అరటి బోదలు ఏనుగు తొండాల కన్నా కూడా మించి ఉన్నాయి ఆ తల్లి యొక్క ఊరువులు, తొడల యొక్క ఆకృతి అని చెప్పి అంటున్నారు. సాధారణంగా ఆ తల్లి గురించినటువంటి ఊరువులని వర్ణించేటప్పుడు గుండ్రంగా, బరువుగా, వెచ్చగా, నునుపుగా ఉన్నాయి. అరటి బోదల ఆకృతి ఏనుగుల తొండల యొక్క ఆకృతిని బోలి అని మనకి సౌందర్యలహరిలో దీని గురించినటువంటి ప్రస్తావన ఉంది. అరటి బోదలు ఏనుగు తొండాలను అపహరించేలా ఉంది అని ఎందుకు ఇక్కడ చెప్తున్నారంటే చమత్కారం ఏమిటంటే ఈ 4 లక్షణాలు వాటికి లేవు, ఏవో 2 లక్షణాలే ఉన్నాయి. ఉదాహరణకి అరటి బోదే చల్లగా ఉంటుంది, ఏనుగు తొండం గరుకుగా ఉంటుంది. అందువల్ల వీటిని ఆ తల్లి తొడలతో సరిపోల్చదగినటువంటివి కాదు అని ఇక్కడ కవి యొక్క చమత్కారము. అలా ఆ తల్లి యొక్క అరటి బోదలుగా, ఏనుగు తొండాలుగా ఉన్నటువంటి ఆ ఊరువులను ఇక్కడ ప్రస్తుతించడం జరుగుతుంది. అలా చెబుతూ
ఆ తల్లి డింబానురంజిత పద అంటున్నారు. అంటే ఆ తల్లి యొక్క సౌకుమారం చెప్తున్నారు ఇక్కడ. ఎలా? డింబానురంజిత పద, సుకుమారి అయినటువంటి ఆ తల్లి పాదాలు పసిపిల్లల పాదాల వలె ఎర్రగా ఉంటాయి అని. చిన్నపిల్లల యొక్క పాదాలు ఎంత కోమలంగా లేతగా చక్కగా ఎర్రగా శోభిలుతూ ఉంటాయి కదా, అలా ఉంటాయట ఆ తల్లి యొక్క పాదాలు. అవి మంగళకరమైనటువంటి చిహ్నాలు. అవి అంత మనోహరమైనటువంటి అంత సుకుమారమైనటువంటి ఆ పాదాలను గనక ఆశ్రయిస్తే పిల్లల్లాంటి తన భక్తులందరినీ కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఆ తల్లి ప్రేమమూర్తి కదా. పాదాలు అలా ఉన్నాయని అనుకున్నా సరే అవి చాలా దృఢంగా ఉన్నట్టు. అంటే వాటిని కనుక మనం పట్టుకుని ఉన్నాము అని అంటే తప్పనిసరిగా ఆ తల్లి వారిని అనుగ్రహిస్తుంది అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. డింబానురంజిత పద అని. ఇంకా ఆ తల్లి యొక్క దాంపత్యం అనేటువంటిది, తన పతి పట్ల ఆ తల్లికి ఉన్నటువంటి అనురాగము, వారిరువురి యొక్క అన్యోన్యత అనేది ఎలా చెప్పబడుతుందంటే శంభావుదార పరిరంభాంకురాత్ పులక దంభానురాగ పిసునా అని చెప్పి అంటోంది. శంభుడు అంటే శివుడు. ఆ శివునితోటి ఉదార పరిరంభ గాఢమైనటువంటి ఆలింగనం వల్ల ఆ తల్లిలో ఉత్పన్నమైనటువంటి పులకలు, ఆ గగురుపాటు అనేటువంటిది ఉందా, అది ఆ తల్లికి తన పతి పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమకు అది చిహ్నం కింద కనిపిస్తూ వచ్చింది. అలా వారిద్దరి యొక్క దాంపత్యం అనేది లోకానికి ఆదర్శప్రాయమైనటువంటి. వారి యొక్క దాంపత్య జీవితంలో కాంక్ష అనేటువంటిది ఉండదు, కోరిక అనేటువంటిది ఉండదు, కామన అనేటువంటిది ఉండదు. పరస్పరము ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి అనురాగము, విశ్వాసం అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టే అది అందరికీ కూడా ఆదర్శ దాంపత్యంగా, వారిని ఆదర్శంగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అధికమైనటువంటి ప్రేమ ఉంది ఇద్దరికి ఒకరి మీద ఒకటి. అదే పిసున అంటున్నాం, అదే సూచన. ఆ గగురుపాటు అనేటువంటిదే సూచన, తన పతి పట్ల ఆడుకున్నటువంటి గాఢానురక్తి అని చెప్పేసి అని. ఇక చెప్పబోతున్నటువంటిది ఏంటంటే సంభాసుర ప్రహరణ. ఆ తల్లి యొక్క పరాక్రమం అనేటువంటిది ఎలా ఉంది అని. సంభ నిశంభులు వరప్రభావం వల్ల మరణం లేకుండా వరాన్ని పొందారు. అంటే ఏ మగవారి చేతిలో కూడా మాకు మరణం ఉండకూడదు అని చెప్పని ఆ వరగర్వంతో వాళ్ళు దేవతల్ని హింసించసాగారు. వారిని సంహరించడం కోసమని చెప్పి దేవతలందరూ కూడా కలిసి ఈ జగన్మాతను అర్థించగా ఆ తల్లి దేవీ స్వరూపంతో ఆ శుంభ నిశుంభులను, వారి యొక్క మంత్రులు, సేనాధిపతులైనటువంటి చండముండులు, రక్తబీజుడు, ఇలా వీరందరినీ కూడా ఆ తల్లి సంహరించింది. ఆ తల్లి యొక్క ఈ పరాక్రమం అంతా కూడా దేవీ భాగవతంలో చెప్పబడి ఉంది. అటువంటి ఆ జగన్మాత, ఆ శృంగారాధి దేవత, అనురాగమూర్తి, పరాక్రమవంతురాలు, సర్వాభరణ శోభిత, తన పాదాలను ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా సదా అనుగ్రహించేటువంటి ఆ తల్లి సదా దిశతు, ఎల్లప్పుడూ కూడా సర్వశుభాలను నాకు అనుగ్రహిస్తూ, ఎల్లప్పుడూ కూడా నన్ను సంరక్షిస్తూ, నన్ను కనిపెట్టుకుని ఉండాలి అని చెప్పి మనం ఆ తల్లిని వేడుకోవాలని ఇక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ స్తోత్రాన్ని గానం చేద్దాం. శ్లోకాన్ని. జంభారి కుంభి మృదు కుంభాపహసి కుచ సంభావ్యహారలతికా రంభా కరీంద్రకర రంభాపహోరుగతి డింబానురంజిత పదా సంభావుదార పరిరంభాకురత్పులకదంభానురాగ పిసునా సంభాసురాభరణ గుంఫా సదా దిశతు శుంభాసురా ప్రహరణ. శుంభాసురా ప్రహరణ.